తిరువురు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ కె మాధురి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్రాంతి పండుగలో భాగంగా జూదలు నియంత్రించాలని మాధురి అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కోడి పందాల నియంత్రణకు జాయింట్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా పందాల నివారణకు పాల్పడితే బైండోవార్ కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని ఏమైతే యాక్టివిటీస్ చేయకూడదో దానికి సంబంధించుకుని ఈరోజు మనం కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్లో మనం ముఖ్యంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో ఏమైతే చర్యలు తీసుకోవాలనే దానిపైన డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మేము విలేజ్ లెవెల్లోని, మండల్ లెవెల్లోని, డివిజన్ లెవెల్లో కూడా ఒక డెడికేటెడ్ టీమ్స్ని పెట్టుకోవడం జరగబోతుంది. సో ఆ టీమ్స్ ఏమైతే ముందుగా ఐడెంటిఫై చేస్తాయో, అంటే ఎక్కడైతే కోడి పందాలు జరిగే అవకాశం ఉంది అని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగానే ఐడెంటిఫై చేసి ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకోబోతున్నాము. అండ్ పండుగ జరిగే 3 రోజులు కూడా చాలా మా పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు ముగ్గురం కూడా కోఆర్డినేట్ చేసుకుని స్ట్రిక్ట్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ ఎవరైనా ఈ అఫెన్స్ చేస్తూ దొరికినా ఆర్ చేయబోతున్నట్టు మాకు తెలిసినా ముందుగా బైండ్ ఓవర్ కేసెస్ పెడతాము. అండ్ వాళ్ళపైన వేసే పెనాల్టీ కానివ్వండి, వాళ్ళపైన తీసుకునే చర్యలు కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా, హార్ష్గా ఉండబోతుంది. అండ్ ఈసారి సంక్రాంతి